హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజైతే మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను గుమ్మడికాయ దప్పలం అండి. స్టేట్ టు మై ఛానల్ చూడండి. మా అమ్మగారు ప్రిపేర్ చేసినట్టు గుమ్మడికాయ దప్పలాన్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. గుమ్మడికాయ దప్పలం ప్రిపేర్ చేయడానికి ఆల్రెడీ ఇక్కడ గుమ్మడికాయని నీట్ చేసుకొని పీసెస్ కిందకి కట్ చేసుకున్నానండి. కొద్దిగా పెద్ద సైజ్ పీసెసే కట్ చేసుకోండి. ఇంకొక ప్లేట్లో ఇక్కడ ఉల్లిపాయల్ని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. కరివేపాకు, వెల్లుల్లిపాయల్ని కొద్దిగా దంచుకొని పెట్టుకున్నాను. ఇంకొక ప్లేట్లో ఇక్కడ తాలింపు చూపెడుతున్నానండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, మెంతులు, ఇంకా ఇంగువ పొడి తీసుకున్నాను. ఇంకొక ప్లేట్లో ఇక్కడ పసుపు ఇంకా ఉప్పు తీసుకున్నాను. ఇంకొక ప్లేట్లో ఇక్కడ కారం అండి. మన రుచికి తగ్గట్టు కారం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇంకా మెంతుల పొడి, ఇంకా ఇక్కడ ధనియాలు, జీలకర్ర పొడి అండి. ధనియాల జీలకర్ర పొడిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని ఇక్కడ పౌడర్ చేసుకొని పెట్టుకున్నానండి. మెంతుల్ని కూడా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. చింతపండుని ఇక్కడ నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మీకు కుకింగ్ ప్రాసెస్ చూపెడుతున్నానండి. ఆల్రెడీ స్టవ్ పైన మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టాను. ఇప్పుడు ఇక్కడ మీకు తాలింపు చూపెడుతున్నానండి. తాలింపులో ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ పొడి, ఎండుమిరపకాయలు వేసానండి. ఇప్పుడు దీన్ని ద్వారగా మనం ఫ్రై చేసుకుందాం. ఇక్కడ చూసారు కదండి, తాలింపు ఇక్కడ మంచిగా ద్వారగా ఫ్రై అయిపోయింది. మెంతులు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో మీకు చూపెట్టాను కదా ప్లేట్లో ఉల్లిపాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలని దంచుకొని పెట్టుకున్నాను కదా, వెల్లుల్లిపాయలు వేసానండి. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు దీన్ని మంచిగా మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదేంటి, ఉల్లిపాయలు ఇక్కడ మంచిగా ట్రాన్స్పరెంట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లో పసుపు ఇంకా ఉప్పు వేసుకుందాము. పసుపు ఉప్పు వేసిన తర్వాత పసుపు కొద్దిగా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మంచిగా ఇక్కడ మనం కలుపుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, పసుపు ఉప్పు మంచిగా ఉల్లిపాయల్లో మంచిగా పట్టేసింది. ఇంకా పసుపు పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, గుమ్మడికాయ ముక్కల్ని వేసి దీన్ని మంచిగా ఇప్పుడు తాలింపులో మంచిగా ఫ్లిప్ చేస్తూ ఒక 3 minutes వరకు దీన్ని కంటిన్యూస్గా ఇలాగే కలుపుకుందామండి. తాలింపులో గుమ్మడికాయ ముక్కలు వేసి కలుపుతూ ఒక 3 minutes అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లో నీళ్ళు వేసుకుందాం. నీళ్ళు ఏంటంటే గుమ్మడికాయ ముక్కలు ములిగేంత నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసిన తర్వాత ఒక 1 minute వరకు దీన్ని మంచిగా కలిపానండి. 1 minute తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుందామండి. ఇప్పుడు ఇక్కడ దాదాపు ఒక 15 minutes అయిపోయిందండి. ఇప్పుడు 15 minutes తర్వాత ఇక్కడ మీకు మూత విప్పి నేను చూపెడుతున్నాను. చూసారు కదా, నీళ్ళు కూడా మంచిగా ఇక్కడ దగ్గరికి అయిపోయింది. ఇంకా గుమ్మడికాయ ముక్కలు కూడా ఇక్కడ మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు మనం ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారు కదా, చాకుతో నేను కట్ చేస్తే గుమ్మడికాయ ముక్క ఈజీగా కట్ అయిపోతుంది. గుమ్మడికాయ మంచిగా ఇక్కడ మగ్గిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో బేసిక్ మసాలాలు వేసుకుందామండి. బేసిక్ మసాలాలో మీకు చూపెట్టాను కదా ఇందాక, కారము, మెంతుల పొడి, ఇంకా ధనియాల జీలకర్ర పొడి వేసానండి. కారము, మెంతుల పొడి, ధనియాల జీలకర్ర పొడి మంచిగా ముక్కల్లో పట్టేంత వరకు దీన్ని కలుపుకున్నానండి. కలిపిన తర్వాత ఆల్రెడీ చింతపండు పులుసుని నానబెట్టుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లో చింతపండు పులుసు ఉంటుంది కదా, చింతపండు పులుసుని వేసుకొని ఒకసారి మంచిగా దీన్ని కలుపుకుందామండి. ఇప్పుడు ఇక్కడ నేను చింతపండు పులుసు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకున్నానండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీనిపైన మూత పెట్టి ఈ గుమ్మడికాయ దప్పలాన్ని ఒకసారి మంచిగా మనం ఇక్కడ మరిగించుకుందాము. ఇప్పుడు ఇక్కడ దాదాపు ఒక 6 minutes అయిపోయిందండి. ఇప్పుడు 6 minutes తర్వాత ఇక్కడ మీకు మూత విప్పి నేను ఇక్కడ చూపెడుతున్నాను. ఒకసారి గుమ్మడికాయ దప్పలాన్ని మంచిగా మనం ఫ్లిప్ చేస్తూ మెల్లిమెల్లి కలుపుకుందామండి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ గుమ్మడికాయ ముక్కలు మంచిగా మగ్గిపోయింది కదా, మెల్లిగా మనం ఇక్కడ దీన్ని ఫ్లిప్ చేస్తూ కలుపుకుందాము. గుమ్మడికాయ దప్పలాన్ని ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో నేను దీంట్లో కొద్దిగా బెల్లము, ఇంకా కొద్దిగా దీంట్లో కొత్తిమీరని కట్ చేసుకుని పెట్టుకున్నానండి. కొత్తిమీర వేసి ఒకసారి మంచిగా దీన్ని కలిపేసుకుందాము. బెల్లం ఇంకా కొత్తిమీర వేసిన తర్వాత ఒక 1 minute వరకు దీన్ని కలిపానండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని కూడా మనం ఇక్కడ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను స్టవ్ ఫ్లేమ్ని కూడా ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ గుమ్మడికాయ దప్పలాన్ని మీకు సపరేట్ గిన్నెలో నేను తీసి చూపెడతానండి. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను మా అమ్మగారి రెసిపీని, గుమ్మడికాయ దప్పలాన్ని. ఒకవేళ మీకు మా అమ్మగారి రెసిపీ మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.